సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి ఆలయ మర్యాదలను మంట కలపటమే ఇది. ఇంతకంటే దారుణం మరొక్కటి లేనే లేదు. అధ్యక్ష స్థానంలో అర్థం పరమార్థం తెలియనటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి విశృంఖలత, వికృతమైనటువంటి చర్య తప్ప మరొకటి కాదిది. వధువు విధవ వీళ్ళ రెండింటికి తేడా తెలియనటువంటి వ్యక్తి వారైనా వీరైనా ఒకటే అని అనుకునేటువంటి మనుషులు చేసేటువంటి చేష్టలు తప్ప మరొకటి కాదు ఇది. అభివృద్ధికి ఆశిష్యులు అందజేస్తారు ఎవరైనా, విషాదానికి పరామర్శ చేస్తారు. పరామర్శ చేయటం ఏ తప్పు లేదు కాకపోగా మంచిది కూడా. కానీ పరామర్శ పేరుతో బిఆర్ నాయుడు గారు చేసినటువంటి దారుణమైన దాస్తీకం ఇది. పరివట్టం కట్టడం ఏంటి, వేదాశీర్వచనం ఇవ్వటం ఏంటి, స్వామివారి వస్త్రం కప్పటం ఏంటి, అది కూడా సాక్షాత్తు ఎక్కడ వాళ్ళ తండ్రి పటం ముందర ఆయనకు చేయటం అంటే తన పదవిని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు బిఆర్ నాయుడు గారు. ఎప్పుడు ఏ వస్త్రం కలపాగా వెయ్యాలనో కూడా తెలియనటువంటి వ్యక్తి నాకు రోజు శాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాడికేం తెలియదు అని. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. రేపు ఎవరైనా మరొకరు అధికారో ఎవరో ముఖ్యుడో ఈ రాష్ట్రంలో ప్రముఖుడో ఇట్లా మాకు కూడా బిఆర్ నాయుడు గారు మా ఇంట్లో ఎవరో చనిపోయినారు, మీరు వచ్చి ఆ కర్మక్రియల రోజున మాకు వేదాశీర్వచనము, శేషవస్త్రము, స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేయండి అనేటువంటిది ఒక రివాజుగా మారేటువంటి పరిస్థితి వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవోకి, ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవో గారికి వేద ఆశీర్వచనం, అది కూడా స్వామివారి వేద పారాయణదారుల చేత సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల సంరక్షకుని చేతుల మీదుగా లడ్డు ప్రసాదాలు అందజేస్తూ వాటిని ఇవ్వటం అన్నది తీవ్రమైన అభ్యంతరకరం.